కస్టమర్‌కి ఆఫర్ చూస్తేనే బై చేయాలనిపిస్తుంది. మన వెబ్‌సైట్స్‌లో డిస్కౌంట్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మన వెబ్‌సైట్ ఒక హోమ్ పేజ్‌కైతే వచ్చాము. అదే డాష్‌బోర్డ్ అండి. సో, అందులో ఇక్కడ డిస్కౌంట్ సెక్షన్ అయితే కనపడుతుంది కదా! లెఫ్ట్ సైడ్ సెక్షన్స్‌లో. సో, ఆ డిస్కౌంట్స్ మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయిన తర్వాత అయితే ఇలాగ వస్తది. సో, క్రియేట్ డిస్కౌంట్ అని ఇక్కడ బ్లాక్ కలర్ బటన్ అయితే ఒకటి కనపడుతుంది కదా! సో, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతది. సో, రకరకాల డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. మీరు ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నారో అది చూస్ చేసుకోండి. లైక్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఓకే. అండ్ బై ఎక్స్ గెట్ వై అని ఉంది. అంటే బై వన్ గెట్ వన్ లాగా. మనం ఏదైనా స్టోర్‌కి విజిట్ చేసినప్పుడు ఉంటది కదా! సో, అలాగా. అమౌంట్ ఆఫ్ ఆర్డర్ నెక్స్ట్ ఫ్రీ షిప్పింగ్ మేమిస్తాము. సో, అలాగండి. సో, ఇప్పుడు మనమైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనే దాని మీద. దాని మీద క్లిక్ చేసిన తర్వాత డిస్కౌంట్ కోడ్ అనేది అడుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ మనమైతే WELCOME వెల్కమ్ అనే కోడ్‌నైతే మనము ఇక్కడ పెట్టాము. డిస్కౌంట్ కోడ్‌ని వెల్కమ్ లాగా పెట్టాము. సో, కస్టమర్ అనేవాడు వెబ్‌సైట్‌లోకి ఎంటర్ అయ్యి వెల్కమ్ అనే కోడ్ యూజ్ చేసి 10% లేదా 5% డిస్కౌంట్ అనేది వస్తుంది. అంటే కంపల్సరీ ఈ కోడ్ అనేది యూజ్ చేశాడు. సో, ఇప్పుడు ఇది పర్సెంటేజ్‌లో ఉండాలా? లేదా ఫిక్స్డ్ అమౌంట్‌లో ఉండాలా? అని ఇక్కడ ఉంది. సో, మనం పర్సెంటేజ్ ఇద్దాం. ఎందుకంటే ప్రొడక్ట్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రైజెస్‌లో ఉంటాయి కాబట్టి. సో, 5% డిస్కౌంట్ ఇచ్చాము. ఇక్కడ స్పెసిఫిక్ కలెక్షన్ లేదా స్పెసిఫిక్ ప్రొడక్ట్ ఉంది. స్పెసిఫిక్ కలెక్షన్ అంటే ఆ కలెక్షన్‌లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటికి వర్తిస్తది. స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ అంటే మీరేదైనా పర్టిక్యులర్ ప్రొడక్ట్‌కి ఇవ్వాలంటే ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్ కూడా ఇవ్వచ్చు. సో, ఇప్పుడు నేనైతే ఒక పర్టిక్యులర్ ప్రొడక్ట్‌కి ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మన దగ్గర అన్ని ప్రొడక్ట్స్ అయితే లేవు కదా! మనం చేసింది 2 మాత్రమే యాడ్ చేసినాం. సో, ఈ బ్లాక్ టీ షర్ట్‌కైతే నేను ఇచ్చేసాను యాడ్ చేసి. సో, ఇప్పుడేంటంటే ఎలిజిబిలిటీ ఏంటంటే ఆల్ కస్టమర్స్‌కి, కస్టమర్ సెగ్మెంట్, స్పెసిఫిక్ కస్టమర్స్‌కి. సో, అలా కూడా ఇవ్వచ్చు. మనమైతే ఆల్ కస్టమర్స్‌కి పెట్టేసాము. నో మినిమమ్ రిక్వైర్మెంట్స్ అయితే పెట్టాము ఇక్కడ. మినిమమ్ ఆర్డర్ పర్చేస్ 100 చేస్తేనే ఈ డిస్కౌంట్ కూపన్ అనేది అప్లై అవుతది. సో, అలా కూడా పెట్టొచ్చండి. అలా కాదంటే ఇలా కూడా పెట్టేసేయచ్చు. నో మినిమమ్ రిక్వైర్మెంట్స్‌కి. నెక్స్ట్ ఇవంతా కూడా సో, ఒకసారి మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతాయి. అండ్ ఇక్కడ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, సెట్ అట్ ఎండ్ డేట్ ఇవంతా కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇది మొత్తం అయిపోయాక సో, ఇక్కడ డీటెయిల్స్ ఇలాగొస్తది. ఆల్ కస్టమర్స్ ఫర్ ఆన్‌లైన్ షాప్ 5% బ్లాక్ టీ షర్ట్, 4 వేరియస్, నో మినిమమ్ పర్చేస్ రిక్వైర్మెంట్స్, నో యూసేజ్ లిమిట్స్. సో, ఇలా అన్నీ పెట్టిన తర్వాత అయితే సేవ్ అనేది చేసేసేయండి. సో, ఇక్కడైతే మనకి సక్సెస్‌ఫుల్లీ డిస్కౌంట్ అనేదైతే క్రియేట్ అయిపోయింది. డిస్కౌంట్ కూపన్ అనేది. సో, మీరు ఇలా బ్యాక్ వచ్చి చూసారంటే వెల్కమ్ 5%ది యాక్టివ్‌లో ఉంది. మనకైతే డిస్కౌంట్స్ అనేది ఇలా క్రియేట్ చేయొచ్చు మనం. డే 14లో అయితే షిప్పింగ్ సెట్టింగ్స్ గురించి అయితే తెలుసుకుందాం మనం.